హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అన్ని న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ని అయితే ఈ వీడియోలో తీసుకురావడం జరిగింది. డైలీ 1 అవర్ నుంచి 2 అవర్స్ వర్క్ చేసి అన్ని న్యూస్ పేపర్లు చదివి మీకు ఈ వీడియో అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా మీ లైక్ చాలా ఇంపార్టెంట్ ఫర్ దిస్ వీడియో. సో ఖచ్చితంగా లైక్ చేస్తారని ఆశిస్తూ, ఫస్ట్ హెడ్డింగ్, మెడికల్ సీట్లపై లోకల్ లొల్లి. వైద్య విద్యా సీట్ల విషయంలో ప్రభుత్వం వేలితో విద్యార్థుల కళ్ళు పొడవడమే. సర్కారు తీరు అనుమానాస్పదం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జీవో 33పై మాటల యుద్ధం. 6 నుంచి 12 వరకు కనీసం 4 ఏళ్లు చదివిన ప్రాంతానికి స్థానికతను వర్తింపజేయలేం. వ్యవస్థీకరణ చట్టానికి కాలం చెల్లింది. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. రాష్ట్రంలో వైద్య విద్యా కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు విషయంలో ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో 33పై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ స్పష్టత ఇచ్చారు. జీవో 33తో స్థానిక విద్యార్థులు నష్టపోతారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలను మంత్రి స్పందించారు. ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపునకు సంబంధించిన 2017 జూలై 5న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 114 మంత్రి ప్రస్తావించారు. ఆ జీవోలోని 9 నుంచి 12 తరగతి వరకు చదివిన విద్యార్థులకు స్థానికులుగా పరిగణిస్తూ చేసిన నిబంధనలు జీవో 33లో కొనసాగించామని పేర్కొన్నారు. అయితే అదే జీవోలోని 6 నుంచి 12 వరకు కనీసం 4 ఏళ్లు విద్యార్థులు చదివిన ప్రాంతానికి స్థానికతను వర్తింపజేయాలన్న నిబంధనలను కొనసాగించలేమని మంత్రి స్పష్టం చేశారు. ఇక నోటిఫికేషన్ ప్రకారమే ఉపాధ్యాయ నియామకాలు. ప్రస్తుతం రిజర్వేషన్ ఆధారంగానే డిఎస్సి ఫలితాలు. పాఠశాల విద్యాశాఖ అధికారుల సమాలోచన. ఎస్సీ వర్గీకరణ మార్గదర్శకాలు వచ్చాక అమలుపై స్పష్టత. రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణ అమలవుతుందా లేదా అన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తుతున్నది. నోటిఫికేషన్లకు వర్గీకరణకు వర్తింపజేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. అవసరమైతే ఆర్డినెన్స్ తెచ్చి అమలు చేస్తామన్నారు. దీంతో డిఎస్సి నోటిఫికేషన్కు ఎస్సీ వర్గీకరణ అమలవుతుందని అందరూ ఆశించారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు మాత్రమే వచ్చింది. దాని ప్రకారం ఎస్సీ వర్గీకరణ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించి విడుదల చేయాలి. అయితే ఇప్పటి వరకు అవి విడుదల కాలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ మంత్రి ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు అమెరికా పర్యటనలో ఉన్నారు. వారు తిరిగి తెలంగాణకు వచ్చిన తర్వాతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది. పాఠశాల విద్యాశాఖ అధికారులు మాత్రం డిఎస్సి నోటిఫికేషన్లో ప్రకటించిన రిజర్వేషన్ల ఆధారంగానే ఫలితాలు ప్రకటించాలని భావిస్తున్నారు. దానికి అనుగుణంగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని సమాలోచనలు చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా డిఎస్సి ఫలితాలు విడుదల చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. ఒకవేళ డిఎస్సి ఫలితాలు విడుదల కాకముందే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన మార్గదర్శకాలు వస్తే ఏంటనేది వేచి చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లను మార్చి ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఎలాంటి మార్గదర్శకాలు విడుదల కానందున నోటిఫికేషన్లో ఉన్న రిజర్వేషన్లు, నిబంధనల ప్రకారమే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత నెల 18న ప్రారంభమైన డిఎస్సి రాత పరీక్షలు సోమవారం ముగిసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 2,79,957 మంది దరఖాస్తు చేశారు. 2,45,263 మంది హాజరయ్యారు. 9 జిల్లాల్లో ఇంజనీరింగ్ కాలేజీలు లేవు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్లోని కేంద్రీకృతం. 3 జిల్లాల్లోనే 62% కాలేజీలు. గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక విద్య దూరం. చదవాలంటే పట్టణాలకు రావాల్సిందే. సిఎస్సి అనుబంధ కోర్సులకే గిరాకీ. సివిల్, మెకానికల్కు ఏటా తగ్గుతున్న ఆదరణ. రాష్ట్రంలో 9 జిల్లాల్లో ఇంజనీరింగ్ కాలేజీలు లేవంటూ అతిశయోక్తి కాదు, కానీ ఇదే నిజం. 24 జిల్లాల్లోనే ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్య అందరి ద్రాక్షగానే ఉన్నది. తెలంగాణ ఆవిర్భవించి 10 ఏళ్లు దాటిన ఇంజనీరింగ్ విద్య గ్రామీణ ప్రాంతాలకు విస్తరించకపోవడం గమనార్హం. బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నెలకొల్పింది. అదే తరహాలో జిల్లాకో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీని మాత్రం స్థాపించలేదు. మోడల్ స్కూల్ టీచర్లకు 317 జీవో అమలు. హైకోర్టు గ్రీన్ సిగ్నల్. రాష్ట్రంలో మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 317 జీవో అమలు చేసేందుకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. దీంతో మోడల్ స్కూళ్లలోని ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీలకు 317 జీవో అమలు కానుంది. ఆ జీవోకు అమలు సంబంధించి 2022 ఆగస్టు 29న విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దాన్ని సవాల్ చేస్తూ 2 మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు.
ఆ జీవోను అమలు చేయొద్దని కోర్టు కోరారు. కోర్టు స్టే ఇచ్చింది. దీంతో ఇంతకాలం మోడల్ స్కూళ్లలో ఉపాధ్యాయులకు బదిలీలు పదోన్నతులు చేపట్టలేదు. ఇరుపక్షాల వాదనలు కోర్టు విన్నది. కోర్టును ఆశ్రయించిన 2 ఉపాధ్యాయులను మినహాయించి మిగిలిన వారికి 317 జీవో అమలు చేయొచ్చని ఆదేశించింది. దీంతో మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల పదోన్నతులకు ఉన్న అడ్డంకి తొలగిపోయింది. త్వరగా కేటాయింపులు పూర్తి చేయాలి. యాకమల్లు 317 జీవో సమస్య తీరిపోయినందున బదిలీల కేసు తీర్పు వచ్చే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని టీఎంఎస్టీఏ రాష్ట్ర అధ్యక్షుడు భూతం యానమల్లు కోరారు. గ్రూప్ 1 అంతా సక్రమమే, న్యాయ చిక్కులు ఉండొద్దని జీవో 55ను సవరించాం. జీవో 29లోనూ రిజర్వేషన్లు పాటించాలనే ఉన్నది. తొలుత జనరల్ మెరిట్, ఆ తర్వాత 1:50 ఎంపిక. షార్ట్ ఫాల్ ఉంటే కింది వారికి అవకాశం కల్పించాం. జనరల్ మెరిట్లో ఏ కులం వారున్నా తీసుకున్నాం. మెయిన్ పూర్తి కాగానే కట్ ఆఫ్ మార్కులు వెల్లడిస్తాం. ఇక ముందు కూడా ఇంటర్వ్యూల విధానం ఉండదు. అభ్యర్థుల అనుమానాలపై అధికారిక వర్గాల వివరణ, నిబంధనల మేరకే ఎంపిక జరిగిందన్న ప్రభుత్వ వర్గాలు. కట్ ఆఫ్ మార్కులు చెప్పరెందుకు? జీవో 29 ప్రకారం నియామకాలతో రిజర్వ్ కోటాలో అన్ని వర్గాలకు అన్యాయం. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. వ్యవసాయ శాఖలో నియామక నిర్లక్ష్యం. 10 ఏళ్లుగా పట్టింపు లేని సర్కారు. రేవంత్ సర్కార్పై గంపెడాశలు. రాష్ట్ర వ్యాప్తంగా 917 ఖాళీలు. కొత్త డివిజన్లు, మండలాల్లో ఇన్ఛార్జీల దిక్కు. 5 ఏళ్లుగా కదలని పదోన్నతుల ప్రక్రియ. పూర్తి అయితే మరో 539 పోస్టులు ఛాన్స్. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయానికి పాలకులు దండుగగా మార్చారని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే వ్యవసాయం పండుగ అవుతుందని నేతలు చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయి. ప్రాధాన్యత కలిగిన వ్యవసాయ శాఖను గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. ఆ శాఖలోని ఖాళీ పోస్టుల భర్తీపై కేసీఆర్ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం చేసింది. రైతులకు సలహాలు, విత్తన సరఫరా, ఎరువుల పంపిణీ, సబ్సిడీలు, పంటల లెక్కింపు, దెబ్బతిన్న పంటలకు అంచనా వేయడం, పంటలకు సోకే వ్యాధులు, ఇలా ఎన్నో రకరకాల విధులు ఉద్యోగులు నిర్వహించాల్సి ఉంటుంది. వాటిని నిర్వహించాల్సిన ఉద్యోగులను నియమించకపోవడంతో ఉన్న ఉద్యోగులపై పని ఒత్తిడి, పని భారం ఎక్కువైందని సిబ్బంది వాపోతున్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వం కొన్ని డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీలకు ఏర్పాటు చేసింది. అందులోని ఇతర శాఖ ఉద్యోగులతో పాటు వ్యవసాయ సంబంధిత ఉద్యోగులను నియమించడంలో అలసత్వం కొనసాగింది. ఉన్న ఉద్యోగాలు పదోన్నతి కూడా ఇవ్వలేదు. ఈ క్రమంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యోగులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ ప్రభుత్వమైనా కొత్త ఉద్యోగాలు, నియామకాలు చేపట్టడంతో పాటు పని ఒత్తిడి తగ్గించడం ద్వారా రైతులకు మరిన్ని సేవలు అందించే అవకాశం ఉంటుందని ఉద్యోగులు చెబుతున్నారు. సరైన సమయంలో పదోన్నతులు కల్పించడం ద్వారా మెరుగైన సేవలు అందిస్తామని చెబుతున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. ఇలాంటి మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో ఉన్నటువంటి ఎలాంటి డౌట్ అయినా కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.